అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి ముఖాన్ని అష్టమి చంద్రుడితో ఎందుకు పోల్స్తారు? చంద్రుని యొక్క అష్టమి కళ ఏ తిథిన ఉంటుందో అది అష్టమి తిథి అనబడుతుంది. అష్టమి రోజున చంద్రుడు సమంగా ఉంటాడు. అంటే అర్ధచంద్రుడు అగ్ని రూపంలో అర్ధచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ప్రకాశించే పరమేశ్వరి అని చెప్పబడింది. చంద్రుడికి 16 కళ్ళున్నాయి. పాడ్యమి దగ్గర నుంచి పూర్ణిమ వరకు తిథులు 15, 16వ కళ సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపిణి అయి ఉన్నది. చంద్రుని యొక్క 16 కళలు సూర్యునిలో దాగి ఉంటాయి. శుద్ధ పాడ్యమి అంటే అమావాస్య తరువాత పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక కళ సూర్యుడి నుంచి వచ్చి చంద్రునిలో ప్రవేశిస్తుంది. ఆ రకంగా 15 కళలు వచ్చి చంద్రునిలో చేరిన రోజును పూర్ణిమ అంటారు. ఆ తరువాత ప్రతిరోజు ఒక్కొక్క కళ చంద్రుని నుంచి విడిపోయి సూర్యునిలో చేరిపోతుంది. ఈ రకంగా 15 కళలు చంద్రుని వదిలి వెళ్ళిపోయిన రోజును అమావాస్య అంటారు. ఆ రోజు చంద్రుడు కళావిహీనుడు. ఇవే శుక్ల కృష్ణ పక్షాలు. ఈ రెండింటిలోనూ కూడా అష్టమి నాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు. అందుచేతనే అష్టమి చంద్రుణ్ణి సమచంద్రుడు అంటారు. ఇతడే అర్ధచంద్రుడు. తిథులు నిత్యాస్వరూపాలు, నిత్యలు, కళాస్వరూపాలు, నిత్యలు మొత్తం 16. వీటిని గురించి వశిష్ఠ సంహితలో వివరించబడింది. ఈ నిత్యల గురించి వామకేశ్వర తంత్రంలోని ఖడ్గమాలలో కూడా చెప్పబడింది. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్షిన్న భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూత, త్వరిత, కులసుందరి, నిత్య, నిలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, విచిత్ర, మహానిత్య ఇవి 16 నిత్యలు. ఈ నిత్యలు కళల రూపంలో తిరుగుతుండటం చేతని చంద్రుడికి వృద్ధి క్షయాలు కలుగుతున్నాయి. శుక్లకృష్ణ పక్షాల యందున్న తిథులు నిత్యలు ఈ దిగువ ఇవ్వబడ్డాయి. శుక్లపక్షము తిథి నిత్యాదేవత, కృష్ణపక్షము తిథి. పాడ్యమి కామేశ్వరి, పాడ్యమి చిత్ర, విదియ భగమాలిని, జ్వాలామాలిని, తదియ నిత్యక్షిన్న, సర్వమంగళ, చవితి భేరుండ, విజయ. పంచమి వాహ్నివాసిని, నీలపతాక. షష్ఠి మహావజ్రేశ్వరి, నిత్య. సప్తమి శివదూత, కులసుందరి. అష్టమి త్వరిత. నవమి కులసుందరి, శివదూతి. దశమి నిత్య, మహావజ్రేశ్వరి. ఏకాదశి నీలపతాక, వహ్నివాసిని. ద్వాదశి విజయ, భేరుండ. త్రయోదశి సర్వమంగళ, నిత్యఖిన్న. చతుర్దశి జ్వాలామాలిని, చతుర్దశి భగమాలిని. పూర్ణిమ చిత్ర, కామేశ్వరి. చంద్రుని యొక్క కళలు ఈ రకంగా మారినప్పుడు తిథి ఒకటి అయినప్పటికీ శుక్ల కృష్ణపక్షాలలో నిత్య దేవతలు వేరుగా ఉంటాయి. ఆ విషయం పైన పట్టిక చూస్తే తెలుస్తుంది. కానీ 2 పక్షాల యందు అష్టమి నాడు మాత్రం త్వరిత అనబడే నిత్య దేవతయే ఉంటుంది. దాన్నే త్వరిత కళ అని కూడా అంటారు. అనగా ఎటువంటి మార్పు లేనివాడు అష్టమి నాటి చంద్రుడు. అందుచేతనే అష్టమి నాటి చంద్రునితో దేవి ముఖాన్ని పోల్చటం జరిగింది. గుండ్రని ముఖానికి పైన కిరీటం పెట్టడం చేత దేవి యొక్క లలాటము అర్ధచంద్రాకారంగా అష్టమి నాటి చంద్రునిలాగా కనిపిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.